హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ అండ్ బేక్ విత్ నూర్ అహ్మద్. మన ఇవాళ చేసుకునే రెసిపీ వచ్చేసి గ్రిల్ చికెన్ రెసిపీ. మరి ఈ గ్రిల్ చికెన్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ముందు నేను ఇక్కడ మొత్తం ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఒక పక్కకు పెట్టుకున్నాను. నేను ఇక్కడ 1/2 kg చికెన్ జాయింట్స్ని తీసుకొని బాగా వాష్ చేసేసి ఇలా నైఫ్ తీసుకొని చికెన్ మొత్తాన్ని ఘాటులు పెట్టుకోవాలి. ఇక్కడ చికెన్ మొత్తం ఇలాగే ఘాటులు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వాటర్ లేని గడ్డ పెరుగు తీసుకున్నా. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత 1 టీ స్పూన్ జీరా పౌడర్ తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసి తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. ధనియా పౌడర్ వేసిన తర్వాత నేను ఇక్కడ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆచి గరం మసాలా మొత్తం హోల్ 1 ప్యాకెట్ వేసేస్తున్నానండి. ఇక్కడ 1/2 kg చికెన్ జాయింట్స్ తీసుకున్నాను కదా, ఒక ప్యాకెట్ పట్టిద్ది. అలాగే ఇక్కడ ఆచి చికెన్ మసాలా కూడా మొత్తం ఒక ప్యాకెట్ వేస్తున్నాను. దాని తర్వాత నేను ఇక్కడ ఆచి వాళ్ళదే బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి ఉంటుంది కదా, అది కొంచెం 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. చాలా ఘాటుగా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ నేను 10 నుంచి 20 కాజులు తీసుకొని బాగా పౌడర్ చేసుకుని ఆ కాజు పౌడర్ మొత్తం ఇందులో వేసాను. అలాగే నేను ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను. కొంచెం కలర్ కోసం కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. వేసిన తర్వాత ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. మేము ఘాటులు పెట్టాం కదా, ఆ మసాలా మొత్తం లోపల మొత్తం వెళ్ళాలి. అప్పటి వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇది మిక్స్ చేసి ఒక 3 అవర్స్ తర్వాత కుక్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు 1 డే బిఫోరే తెచ్చుకొని ఇలా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 అవర్స్ మ్యారినేషన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఈ గ్రిల్ చికెన్ మైక్రో ఓవెన్లో చేస్తున్నాను కదా, అందుకోసం ఇక్కడ నేను బేకింగ్ ట్రే తీసుకున్నాను. అలాగే మా దగ్గర ఓవెన్కి హై ర్యాక్ ఇస్తారు కదా ఇలాంటిది, ఆ హై ర్యాక్ తీసుకొని ఇక్కడ నేను చికెన్ జాయింట్స్ మొత్తం దాని మీద పెట్టేస్తున్నాను. ఆ చికెన్ జాయింట్స్ మొత్తాన్ని ఇలా పెట్టేసుకొని మిగిలిన మసాలాలు ఇలాగ పైనుంచి వేసేసి ఇది తీసుకెళ్ళి నేను మైక్రో ఓవెన్లో పెడుతున్నా. మైక్రో ఓవెన్లో నేను ఇది 30 మినిట్స్కి పెట్టాను. గ్రిల్ మోడ్లో పెట్టాను. 30 మినిట్స్ పెట్టిన తర్వాత ఇలాగ మనం 15 మినిట్స్కి ఒకసారి మధ్యలో ఓవెన్ని స్టాప్ చేసుకోవాలి. స్టాప్ చేసిన తర్వాత మనం లోపల ఏదైతే పెట్టామో చికెన్ జాయింట్స్ని దాన్ని ఒకసారి బయటికి తీసుకొని ఇక్కడ నేను బౌల్లో అయితే కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆ ఆయిల్ని ఇలా బ్రష్ తీసుకొని ఇలా డిప్ చేసి చికెన్ జాయింట్స్ పైన మొత్తం ఇలాగా ఆయిల్తో మనం ఇలా బ్రష్ చేసుకోవాలి. అలా అన్ని జాయింట్లకి అలాగే మనం ఆయిల్ బ్రష్ చేసుకొని తర్వాత 15 మినిట్స్ 30 మినిట్స్లో పెట్టాం కదా, ఇంకా 15 మినిట్స్ ఉంది కదా, ఆ 15 మినిట్స్ని గ్రిల్ మోడ్లో పెట్టి మళ్ళీ మనం గ్రిల్ చేసుకోవాలి. 15 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మనం గ్రిల్ చికెన్ ఏదైతే ఉందో అది రెడీ అయిపోయి ఉంటుందండి. చూడండి, మా చికెన్ అయితే గ్రిల్ అయిపోయింది. ఎంత బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ చికెన్ని నేను ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఈ చికెన్ జాయింట్స్ మొత్తం అందులో లైన్గా పెట్టుకుంటున్నాను. చికెన్ జాయింట్స్ మొత్తాన్ని ఇలా లైన్గా పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో నేను ఇక్కడ ఆనియన్స్ని రౌండ్గా కట్ చేసి ఆనియన్స్తో మొత్తం ప్లేట్ని ఇలా గార్నిషింగ్ చేసుకున్నాను. చూడండి, చూడ్డానికి చాలా టేస్టీ అండ్ ఎమ్మిగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ మా చికెన్ ఎలా కుక్ అయిందో కూడా చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్, జ్యూసీ అండ్ టెండర్గా ఉందో. ఈ చికెన్ని మనం ఆనియన్తో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంతే అండి, సూపర్ ఎమ్మి టేస్టీ గ్రిల్ చికెన్ అయితే రెడీ.